మేమందరం కలిసి మరి ధర్నా చేయాలనుకుంటున్నామండి ఎంఆర్ ఆఫీస్ దగ్గర. దీని గురించి మేము మాట్లాడుకున్నాము. మరి ఒక 200 మంది మా వాళ్ళంతా కలిసి పోగయి ధర్నా చేయాలనుకున్నాం. ఇది మేము మాట్లాడుకున్నాము. మొత్తం 200 మంది వచ్చారు లెక్కలో మాకు. మరి ధర్నా చేసే రోజు ఎంతమంది వస్తారో తెలీదు. ఎంఆర్ ఆఫీస్ కాడ తాడేపల్లి నులకపేట ఎంఆర్ ఆఫీస్ దగ్గర, గుంటూరు జిల్లా. దేని గురించి అంటారేమో, ఇది భూమి సమస్య అండి. భూమి సమస్య గురించి అంటే అధికారులు పట్టించుకోవట్లా, ఎంఆర్ వాళ్ళు పట్టించుకోవట్లా. మరి మాకు అన్యాయం జరిగింది. మేము ఎంతగానో పోరాడుతున్నా కూడా మమ్మల్ని అనగతొక్కుతున్నారు. మమ్మల్ని ఎతకని ఇట్లా అధికారులే. దాని గురించి మేము గతంలో కూడా చేస్తున్నాం. గతంలో కూడా ధర్నా చేశాం. మేము ధర్నా చేస్తే పద్దనపోసిన ఎంఆర్ఓ ఆ ధర్నా తిప్పించేశాడు. మీకు న్యాయం చేస్తామమ్మా, మీ భూమి మీకు ఇస్తామని చెప్పేసి మాకు ఆ ధర్నా కూడా చేయకుండా తిప్పించేశాడు. మేము ఆయన మాటిని మేము ధర్నా ఆ రోజు నిర్ణయించుకున్నాం, తీసేసాం. మరి ఆయన చేయలే. మరి వేరే సాటికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆయన. వాళ్ళ కాళ్ళు లంచం తినేసి, కబ్జాదారు దగ్గర లంచం తినేసి వేరే సాటికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన. మరి దాని గురించి మేము చేయాలనుకుంటున్నాం. అది కూడా 2017లో జరిగింది ధర్నా. 2017లో జరిగింది. ఆ ధర్నా సంబంధించి కూడా ఇంకా మా దగ్గర ఉన్నాయి. మరి ఆ రోజు మీడియా వాళ్ళు వచ్చినా తీయలేదు. మరి ఈ చేప ఒకళ్ళు మీడియా వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఒకళ్ళు మీడియా వాళ్ళు వస్తే ఇప్పుడు ధర్నాలో ఒకళ్ళు తీసుకుంటారేమో, తీసుకుంటే అప్పుడు టీవీలకి ఇస్తారో పేపర్లకి ఇస్తారో తెలీదు. ఆ సంగతి మాకు వాళ్ళతో మాకు అనవసరం. వాళ్ళు తీపని మేము మటుకి అనుకున్నాము. మొత్తం ఒక 200 మంది పోగయ్యాం. మా బంధువులే కానీ, పిల్లల తరఫున కానీ, మా వాళ్ళ తరఫున కానీ, మా అమ్మ వాళ్ళ తరఫున కానీ, ఇట్లాగా మొత్తం అనుకొని పోగవుతున్నాము. ఒక 200 జనం ఆ రోజు. మరి 200 రాని, 150 రాని, 100 మందే రాని ధర్నా చేద్దాం అనుకుంటున్నాం. అంటే పలానా రోజు అని చెప్పట్లేదు. ఇది ముందుగానే చంద్రబాబు అన్నకి మేము ఒక అర్జీ పెట్టుకుంటాం. అయ్యా, మేము ఎన్నాళ్ళకి తిరుగుతున్నాం, మాకు న్యాయం జరగలేదు. మరి ఎంఆర్ వాళ్ళు పట్టించుకోవట్లా. మరి గతంలో ఎన్నోసార్లు వచ్చి సర్వే చేసి కొలతలు వేశారు ఆ భూమిని. మరి ఇస్తామని చెప్పి మాకు మోసం చేశారు. మమ్మల్ని మోసం చేశారు. కబ్జాదారులతో వాళ్ళ చేతులు కలిపి వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు. మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటికైనా మా మీద దయ ఉంచి ఇప్పటికైనా మీరు మాకు న్యాయం చేయాలనుకుంటున్నాము. న్యాయం చేయని పరిస్థితుల్లో